హలో ఆల్. సో ఎస్, యూకేలో బెగ్గర్స్ ఉంటారా అంటే ఉంటారండి. వాళ్ళని మనం ఇక్కడ హోమ్లెస్ పీపుల్ అని పిలవాలి, బెగ్గర్స్ అని పిలవకూడదు. అండ్ ఇక్కడ ఇండియాలో సఫర్ అయినంతగా యూకేలో అయితే అస్సలు సఫర్ అవ్వరండి హోమ్లెస్ పీపుల్. అండ్ బయట జనాలు కూడా వాళ్ళని మామూలు మనలాగానే చూస్తారు. వాళ్ళు ఏదో తక్కువ, వాళ్ళకు హోమ్ లేదు, వాళ్ళంతా ఏం పట్టించుకోరు, అలా చూడరు. వాళ్ళతో కూర్చొని మాట్లాడడము, వాళ్ళతో కూర్చొని డ్రింక్ చేయడము, వాళ్ళతో కూర్చొని స్మోక్ చేయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళకి ఏంటి హెల్ప్ అని అంటే, వాళ్ళకి ఫుడ్ కానీ షెల్టర్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా గవర్నమెంట్ తరపున చాలా ఫ్రీ సోర్సెస్ అవైలబిలిటీలో ఉంటాయి. ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో ఒక డొనేషన్ పాయింట్ అనేది ఉంటుంది. మనకు నచ్చితే మనం వెళ్ళి అందులో పెట్టచ్చు. ఏం కావాలన్నా వాళ్ళు వెళ్ళి దాంట్లోంచి పిక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. అలాగే ఎవ్రీడే £5 పే చేస్తే షెల్టర్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. గవర్నమెంట్ షెల్టర్స్ ఉంటాయి, జస్ట్ £5. సో ఈ మనీ వాళ్ళకి చాలా ఈజీగా వచ్చేస్తుంది, £5 అనేది. సో ఇలాగా ఫుడ్కి కానీ షెల్టర్కి కానీ యూకే గవర్నమెంట్ హోమ్లెస్ పీపుల్కి బాగా సపోర్ట్ చేస్తుంది. అసలు ఎందుకు వస్తారు వీళ్ళు హోమ్లెస్ పీపుల్ అనేవాళ్ళు యూకేలో అంటే, మేజర్ రీజన్ వచ్చి అడిక్షన్ అండి. ఆల్కహాల్, డ్రగ్స్ ఇవన్నీ కొంచెం అడిక్ట్ అయిపోతారు. అప్పుడు ఆటోమేటిక్గా ఉన్నదంతా పోగొట్టుకుంటారు కాబట్టి వస్తారు. తర్వాత కొంతమంది రియల్గానే లైఫ్లో కొంచెం హార్డ్షిప్స్ ఫేస్ చేసి ఇంకా దాని నుంచి మేము బయటికి రాలేకపోతున్నాం అనుకున్నప్పుడు కొంచెం ట్రామాలోకి వెళ్ళిపోయి అలాగా ఆ స్టేట్లోకి వెళ్ళిపోతారనమాట. బట్ ఒక్కోసారి మనం వాళ్ళకి మంచి ఛాన్స్ ఇస్తే మళ్ళీ వాళ్ళు ట్రాక్లోకి అనేది వచ్చేస్తారు. ఇలా జరిగిన కేసెస్ కూడా ఉన్నాయి. బట్ ఎస్, జనరల్గా దిస్ ఈస్ ద సిచ్యుయేషన్ ఇన్ యూకే ఆఫ్ హోమ్లెస్ పీపుల్. నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు హోమ్లెస్ పీపుల్లో. నేను టెస్కో అనే సూపర్ మార్కెట్ ఎదురుగా ఉంటాను. సో ఆ సూపర్ మార్కెట్ దగ్గర ఎప్పుడు ఇద్దరు ఉంటారు. సో నేను ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళకి ఏమన్నా ఫుడ్ కావాలా అని అడుగుతాను. వాళ్ళు నాకు డ్రింక్ లిస్ట్ ఇస్తారు. శాండ్విచ్, డ్రింక్, ఎక్కువ పెద్దగా చెప్పరు, శాండ్విచ్, డ్రింక్ అది అడుగుతారు. సో అది మనం తెచ్చిచ్చేస్తే దే విల్ బీ హ్యాపీ అనమాట. సో చాలా నార్మల్గా, చాలా క్యాజువల్గా, జనరల్గా జరిగిపోతుంది. అండ్ మనం హెల్ప్ చేస్తున్నాం కదా అని చెప్పి నీతి వాక్యాలు చెప్పకూడదు. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. అది ఎందుకు తాగుతున్నావు, మానేయచ్చు కదా, అలా అంతా అనకూడదు. యూ హ్యావ్ నో రైట్ టు సే దట్ వన్. సో బీ కేర్ఫుల్ ఇఫ్ యూ ఆర్ లివింగ్ in the UK. Never ever try to give free suggestions or free advice to anyone, okay? Yeah, so that's all.